Education here at Sun can be an excellent choice for any students. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కల్కి ప్రాజెక్ట్ కే పేరుతో రకరకాల ట్రైలర్స్తో గత కొద్ది రోజులుగా అలరించిన కల్కి సినిమా ప్రభాస్ సృష్టించబోయేటువంటి ప్రభంజనం ప్రపంచ తెరపైన కనిపిస్తుందని అందరూ ఆశించారు. ఈ సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ రిపోర్ట్స్ వచ్చేసాయి. సో డీకోడింగ్ కల్కి ఏ విధంగా ఉంది, ఈ ప్రాజెక్ట్ కేని డీకోడ్ చేస్తే ఏంటి రిజల్ట్ అనేది ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఈ డీకోడింగ్ ప్రాజెక్ట్ కే ఏంటి, అవుట్కమ్ ఏంటి? చాలా ప్రపంచవ్యాప్తంగా ఒక 600 కోట్ల సినిమా, ఇండియన్ సినిమా స్టామినా పెంచుతున్నటువంటి సినిమా అనే అంచనాలతో రిలీజ్ అయింది. ఎలా ఉంది? మనం మొదటి నుంచి మాట్లాడుకుంటుంది కానీ పబ్లిక్లో ఉన్న ఒపీనియన్ కానీ ఏంటంటే ద ఇండియన్ ఫిలిం మేడ్ ఇన్ ద హాలీవుడ్ స్టాండర్డ్స్ అనేటువంటిది మొదటి నుంచి అనుకుంటుంది. ఆ స్టాండర్డ్లో సినిమా ఉంటుంది, టెక్నికల్గా, మెయిన్లీ టెక్నికల్గా ఆ స్టాండర్డ్లో ఉంటుంది అనేటువంటి అంచనాలకు ఏమాత్రం తగ్గేటువంటి అవకాశం అయితే లేదు. చాలా టెక్నికల్గా ఇండియన్ సినిమాని ఆ స్టాండర్డ్లో ప్రొజెక్ట్ చేయటం, ఆ స్టాండర్డ్లో ప్రజెంట్ చేయగలగటం అనేటువంటిది రియల్లీ ఫస్ట్ అభినందించాల్సిన విషయం. చాలా ఎక్సలెంట్ టెక్నికల్ ఎక్సలెన్స్ అనేటువంటిది మాత్రం సినిమాలో త్రూ అవుట్ ద ఫిలిం, అందులో వాడినటువంటి బ్యాక్ డ్రాప్స్ కానీ, మేకింగ్ స్టాండర్డ్స్ కానీ, ఇవన్నీ కూడాను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఇండియన్ సినిమా తాలూకు మేకింగ్ స్టాండర్డ్స్ని అనేటువంటి అభినందన మాత్రం అందుకుంటుంది. ఫస్ట్ అంటే సినిమా గురించి డిస్కషన్ వచ్చిన ప్రతిసారి మైథాలజీ, ప్రధానంగా ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ అమితాబ్ బచ్చన్, అశ్వత్థామ, అసలు ఈ ప్రజెంట్కి, పాస్ట్కి, ఫ్యూచర్కి వీటన్నిటికి ఎలా లింక్ చేస్తారు అనేటువంటి ఎంతూజియాజం ప్రతి ఒక్కరిలో ఉంది. సో అది ఎలా ఎస్టాబ్లిష్ అయింది సినిమాలో? అది యాక్చువల్గా అశ్వత్థామ మహాభారత యుద్ధంలో అశ్వత్థామ అతః కుంజరః అంటే అశ్వత్థామ చనిపోయాడు అనేటువంటి ఒక దీని ద్వారా ద్రోణాచార్యుడిని పడగొడతాం అనేటువంటిది మనం తెలిసినటువంటి కథ. అయితే అశ్వత్థామ కోపంతో ఒక వినాశనానికి పూనుకుంటాడు. అశ్వత్థామ కూడా ఒక మహావీరుడు, పూనుకుంటాడు. ఒక సందర్భంలో అతను అభిమన్యుడి భార్య ఉత్తర కడుపులో ఉన్నటువంటి పిండాన్ని కూడా విచ్ఛిన్నం చేసేలాగా ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడనమాట. అతన్ని విశ్వరూపాన్ని, అతని యొక్క కోపోద్రిక్తని చూసినటువంటి కృష్ణుడు, నువ్వు ఇంత వినాశనానికి పాల్పడావు, ఇంత దుర్మార్గం చేశావు, కాబట్టి నీకు శిక్ష విధిస్తున్నానని చెప్పేసి తనని చావు లేకుండా చేస్తాడు. ఆ చావు లేకుండా బతికి ఉండేలాగా చేసి ఆ బతుకు అనేటువంటిది ఎంత దుర్భరంగా ఉంటుందో అనేటువంటిది చెప్పిస్తాడు. ఆ రక్త మాంసాలు నీటుగా కారుకుంటూ ఆ విధంగా ఆ గాయపడ్డ శరీరంతో ఇలాగే నువ్వు బతకాలి, నీకు చావు అనేది లేవు, నీకు చావు లేకపోవటమే నీకు శాపం అని చెప్పేసి చెప్పిస్తే ఆ శాపం నుండి, కృష్ణుడి శాపం నుంచి విముక్తి ఎప్పుడు అనేటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నట్టుగా కథ ప్రారంభంలో చెప్పడం జరుగుతుంది అనమాట. సీక్వెన్స్ ఎలా వెళ్ళింది, ప్రజెంట్ అండ్ పాస్ట్ కనెక్టివిటీ అనేది? ప్రజెంట్కి ప్రజెంట్ లేదు, పాస్ట్ ఉన్న ఫ్యూచరే ఉంది తప్ప ప్రజెంట్ లేదు. ఇక్కడ ఎత్తుగడేమో మహాభారత యుద్ధం యొక్క చివరి పర్వంలో తీసుకున్నాడు. తర్వాత డైరెక్ట్గా 2898 అనేటువంటి ఏడీకి వెళ్ళిపోయాడు. అంటే ప్రస్తుత కాలానికి 874 సంవత్సరాల చిల్లర పైకి వెళ్ళిపోయాడు. అంటే మొత్తం 6000 సంవత్సరాల కాలం, మహాభారత యుద్ధ కాలం నుంచి చూసుకుంటే 6000 సంవత్సరాల కాలం నాటికి వెళ్ళాడు. ఈ మధ్యలో జరిగినటువంటి మానవ పరిణామ క్రమం ఏదైతే ఉంది, ఈ కలియుగ పరిణామ క్రమం మొత్తాన్ని టైటిల్ వేసేటప్పుడు ఆ టైటిల్స్లో కొన్ని విజువల్స్ రూపంలో, కొంత వాయిస్ ఓవర్ రూపంలో చెప్పడం జరిగింది తప్ప దిస్ ఫిలిం హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఇప్పుడు సైఫై ఫిలిమ్స్ అనగానే గతంలో కూడా చాలా వచ్చినాయి, టైం మెషిన్ బేస్డ్ సినిమాలు. అంటే ఆదిత్య 369, అలానే ఈటీ, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్, ఇట్లాంటి హాలీవుడ్లో వచ్చినాయి. దాని ఇన్స్పిరేషన్తో తెలుగులో కూడా వచ్చాయి. కంపేర్ చేస్తానికి అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు నో వే కంపారిజన్. ఇప్పుడు టైం బేస్డ్ ఫిలిం చాలా వచ్చినాయి. ఇప్పుడు ముఖ్యంగా మనకి తెలిసినటువంటి టైం బేస్డ్ ఫిల్మ్ ఆ రోజుల్లో 30 ఏళ్ల కిందనే థ్రిల్ చేసినటువంటి సినిమా అంటే ఆదిత్య 369. ఆ సినిమాలో కథ ప్రజెంట్లో ప్రారంభమయ్యి పాస్ట్కు వెళ్తుంది, ఫ్యూచర్కు వెళ్తుంది. పాస్ట్లో ఎంత వైభవాన్ని, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వైభవాన్ని చూపించింది. ఫ్యూచర్లో జరగబోయేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని చూపించడం జరిగింది. ఇదిలో అలా దానికి సంబంధం లేదు. ఫ్యూచర్ అనేటువంటిది ఎంత భయానకంగా ఉండబోతుంది. 2898 అంటే ఆ టయానికి ఇంకా 800 సంవత్సరాల, 74 సంవత్సరాల నాటికి ప్రపంచ మానవాళి అనేటువంటిది ఎలా ఉంటుంది, ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత భయానకంగా ఉంటుంది. గంగా నది యొక్క చివరి బొట్టు కూడా ఇంకిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడితే అప్పుడు ఎలాంటి ఆ పరిస్థితుల్లో అప్పటికి కానీ
ఇతని శాప విమోచన జరగదా అశ్వత్థామకి. అంటే నిజంగా కథలోగా తీసుకున్నట్లయితే ఒక విధంగా ఈ కథలో యాక్సెప్టెన్స్ అనేటువంటి దాన్ని తీసుకోవడానికి మోకాలకి బోడిగుండుకి ముడిపెట్టిన సందంగా అనిపించేటువంటి కథ కానీ ఒక ఫిక్షన్. కాబట్టి కథలో ఉన్న లాజిక్ల కోసం మనం వెతకకుండా ఒక టెక్నికల్ ఎక్సలెన్సీని చూపించబోతున్నారు అనేటువంటి మైండ్ సెట్తో కనుక మనం వెళ్తున్నట్లయితే మాత్రం దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు థ్రిల్ ద ఆడియన్స్. మెయిన్లీ ఈ యంగర్ జనరేషన్కి బాగా కనెక్ట్ అయ్యేటువంటి టెక్నికల్ ఎక్సలెన్సీ ఉన్నటువంటి సినిమా. వీళ్ళు చూసేటువంటి ఈ ఫిలిమ్స్ ఈ ప్రజెంట్ హాలీవుడ్లో వస్తున్నటువంటి సినిమాల ట్రెండ్ని ఒక మన ఇండియన్ ఫిలింకి ఇండియన్ స్క్రీన్కి కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక అడ్వెంచరస్ మేకింగ్గా మనం దీన్ని అభినందించాల్సి ఉంది. ఓకే, ఇది కాశీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కాశీ చుట్టూ నడిస్తే లాస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్ అన్నారు. అవునవును. ఏంటి కాశీ కథ ఏముంది, ఎలా ఉంది అందులో? కాశీకి సంబంధించినటువంటి విషయాలు ఏం లేదు. ఇప్పుడు అప్పటికి కాశీ ఎలా ఉంటుంది, ఓకే, ఏదైనా అప్పటికి ఏంటి అనేటువంటిది తప్ప ప్రజెంట్ కాశీ తాలూకు కాశీ తాలూకు పుణ్యస్థానం తాలూకు ప్రశస్తాన్ని కానీ అక్కడ దాని గురించి ఆ టెంపుల్ మహత్యం గురించి కానీ ఇవేమి లేవు, ఈ ప్రస్తావన లేవు. డైరెక్ట్గా మహాభారతం టు 6000 years లేటర్ కల్కి రాకకి కావాలి. కల్కి రాకకి ఏమిటి, కల్కి వస్తే కల్కి విష్ణుదేవుడి యొక్క అవతారం 11వ అవతారం అనేటువంటి దశావతారాల తర్వాత 10వ అవతారం అనేటువంటి విష్ణుడి యొక్క 10వ అవతారం అనేటువంటిది కూర్మ అవతారం, మత్స్య అవతారం, వరహ అవతారం. ఈ అవతారాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత సమాజంలో ఒక అశాంతి ఒక అన్యాయం ప్రబలినప్పుడు ఒక్కొక్క అవతారంలో వచ్చి శాంతి స్థాపన న్యాయాన్ని పరిరక్షించినటువంటి కథలు మనం చెప్పుకోవటం జరిగింది మన పురాణాల్లో. ఆ విధంగా క్యారెక్టరైజేషన్ అక్కడికి వచ్చి మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. కథ ఏమిటి అని అంటే దాన్ని మాత్రం ఒక సాటిస్ఫాక్టరీ ఆన్సర్ మనం చెప్పలేం. ఓకే, అతను కూడా దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయాల. ఆనాటి పరిస్థితులను ఎలా ప్రజెంట్ చేయాలి, అప్పటికి టెక్నికల్గా ఎలా అప్పుడు వాడిన వాహనాలు కానీ ఏది మన ఇప్పుడున్నటువంటి కాంటెక్స్ కారులను లేకపోతే BMW కార్లు, ఈ వాహనాలు, ఈ బ్యాక్ డ్రాప్, ఇవేవి ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నికల్ ఇదేది కల్పించదు మనకి. జీవన విధానమే కాదు ఇది. అప్పటికి ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోయి ఒక యుగాంతపు సిచ్యువేషన్ మాత్రమే మనకు కనిపించేటువంటి అరాచకము ప్రబలిపోయినటువంటి సిచ్యువేషన్ మాత్రమే మనకు కనిపించేటువంటి కథాంశం. ఇది చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు సినిమాలో, సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా చాలా కనిపిస్తాయి. ఏంటి మీ అభిప్రాయం? ఏ పాత్ర కూడాను ఒక అలా వచ్చేలా పోయిన పాత్రలే తప్ప ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్ కనుక్కునే మొదటి నుంచి ఏవైతే ఉన్నాయో అవే వచ్చిపోయినటువంటి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి, ఇలాంటి క్యారెక్టర్లు వచ్చినాయి పోయినాయి. వాళ్ళ మీద వాళ్ళే సటైర్లు వేసుకొని వెళ్ళిపోయాడు. దాని ఈ సినిమా మొత్తం మీద ఒక గొల్లున థియేటర్లో బల్లున నవ్విన సీన్ ఏదైనా ఉంది అంటే రామ్ గోపాల్ వర్మ కనిపించగానే కేకలు పెట్టారు. అతను చేసినటువంటి సీన్లో నుంచి ప్రొడ్యూస్ అయిన కామెడీ ఏం లేదు. అలాగే బ్రహ్మానందం మీద కామెడీ వర్కౌట్ చూడగానే ఒక నవ్వు, తర్వాత దాని మీద కామెడీ వర్కౌట్ అయింది. కాకపోతే రాజమౌళి చూసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక డైలాగ్, ఇతను చేజ్ చేస్తుంటాడు. ఇతను ఒక వెహికల్లో వెళ్తుంటే అతను ఒక వెహికల్లో రాజమౌళి చేజ్ చేస్తుంటారు. చేసేది ఎక్కడికి పోతున్నావు, నాకు దొరకకుండా నా పని అప్పుకిచ్చాను, ఏం చేశాను వాడు, బాబో ఇటు దొరికామంటే 5 ఏళ్ళు బుక్ చేసి పడేస్తాడు అనేటువంటి డైలాగ్. ఈసారి దొరికి నేను 10 ఏళ్ళు బుక్ చేస్తా అని రాజమౌళి అంటే అది మాత్రం థియేటర్లో బాగా పేలింది. దట్ వాజ్ ద ఓన్లీ వన్ లాఫింగ్ మూమెంట్ ఇన్ ద ఫిలిం. మిగతా అంతా సీరియస్ కంటెంట్తో వెళ్తుంది, థ్రిల్లింగ్ కంటెంట్తో వెళ్తుంది. పర్ఫార్మెన్స్లో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉపయోగించారు. తర్వాత భారతం కథను తీసుకొచ్చేటువంటి క్రమంలో విజయ్ దేవరకొండ వీళ్ళందరూ కూడా ఉపయోగించారు. సో అది ఎలా అనిపించింది మీకు? అమితాబ్ బచ్చన్ క్యారెక్టరైజేషన్, శోభన క్యారెక్టరైజేషన్, సో ఇంకా కమల్ హాసన్ శోభన అదే ఒక మరియమ్మ అనే క్యారెక్టరు, ఆ క్యారెక్టరు వస్తుంది. ఆ కలియుగం ఇదిలో ఆ కల్కి ఆ టైంలో ఉన్నటువంటి ఒక డిప్రెషన్ని కన్సోల్ చేయడం కోసం వచ్చేటువంటి ఒక పాత్రలాగా కనిపిస్తుంది మరియమ్మ అనే క్యారెక్టర్. ఒక అర్జునుడు క్యారెక్టర్లో చివరిలో కనిపిస్తాడు ఇతను విజయ్ దేవరకొండ. మళ్ళీ మహాభారతానికి వెళ్తాడని అనుకోము మనం. మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ అర్జునుడి క్యారెక్టర్లో తను చూపించడం, అర్జునుడికి చిన్న కనువిప్పు కలిగించే సీన్ ఏదో ఉంది. అవన్నీ కూడా పెద్ద రిలవెంట్గాను లేవు, ఇర్రిలవెంట్గాను లేవు. అదే నేను చెప్పే కదా, ఏందన్నా కథా వస్తువులో లాజిక్లో ఎతకద్దు, ప్రజెంటేషన్ హౌ గ్రాండ్ ఇట్ ఈస్ అనేటువంటిది పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూసుకున్నట్లయితే. ఎట్లా అమితాబ్ వర్సెస్ ప్రభాస్? ఇక పర్ఫార్మెన్స్ల పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే అమితాబ్ బచ్చన్, కల్కి అనేటువంటిది ఎవరు ఇందులో అనేటువంటిది ఇంకా
వాళ్ళ కల్కి అనేటువంటిది ఇంకా పుట్టలేదు ఈ సినిమాలో. పార్ట్ 1 చూసాం, పార్ట్ 2కి కూడా లీడ్ ఇచ్చారు. కల్కి అనేటువంటి వాడు ఇంకా పుట్టలేదు. భైరవ అనేటువంటి క్యారెక్టర్ ప్రభాస్ చేశాడు. భైరవ అనేటువంటిది అతను ఒక రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్. డబ్బుల కోసం ఎవడైనా కొడతాడు, అది దొంగతనాలు చేస్తాడు, హంటర్ అని చెప్పని స్టైలిష్ గా మీ భాషలో చెప్పాలంటే కిరాయి రౌడీ కిరాయి దాదా, కిరాయి రౌడీ మన తెలుగు టైటిల్స్ ఉన్నాయి. అలాంటి ఒక క్యారెక్టర్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక ఈ వీడి మీద దీపికా పడుకుని చేసినటువంటి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే తనకున్నటువంటి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్నటువంటి ఒక పాన్ ఇండియా హీరోయిన్ తను ఇప్పటిదాకా చేసిందంటే ఒక డిగ్లాబరేజ్డ్ క్యారెక్టర్. ఒక బందీగా ఉంటుంది. బందీగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా గర్భవతిని చేసేసి కల్కిని పుట్టించడం కోసం చేసినటువంటి ఒక సైంటిఫిక్ ప్రయోగం, అది ఎక్స్పెరిమెంట్. ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్గా ఉంటుంది. అది ఏమవుతుంది, ఆ ప్రెగ్నెన్సీ ఏమవుతుంది అనేది మనకు నెక్స్ట్ పార్ట్లో తెలుస్తుందేమో. చివరిలో కమల్ హాసన్ అనేటువంటి వ్యక్తి ఒక విలన్గా అంటే అసలు మొత్తం రివీల్ అవుతాడు. కమల్ హాసన్ రివీల్ అవుతాడు. హీఈస్ ద సుప్రీం పవర్ అనేది చెప్పారు కదా, సుప్రీం హ్యాస్నిక్ పవర్ అనేది దానితో ఎండ్ చేశారు. ఇది సుప్రీం యాస్కిన్ అనేది అంటే ఫస్ట్ చూపించినప్పుడు ఒక వృద్ధుడి క్యారెక్టర్ లాగా వృద్ధుల్లో చూపిస్తారు. చివరిలో కమల్ హాసన్ ఆ వృద్ధుడు కూడాను వడలిపోయినటువంటి శరీరంతో తనను తాను బంధించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఒక క్యారెక్టర్ కనిపిస్తారు. అతను కమల్ హాసన్ అని ఎవరు అనుకోరు. లాస్ట్ క్లైమాక్స్లో రివీల్ అవుతుంది అది కమల్ హాసన్. ఇక్కడ నుంచి నెక్స్ట్ కమల్ హాసన్ విశ్వరూపం నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. ఈ పార్ట్ వరకు పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే అమితాబ్ బచ్చన్ స్కోర్డ్ ఏ లాట్. ఆ క్యారెక్టర్లో అప్పుడు శపించబడి యువకుడుగా అశ్వత్థామ మహాభారత యుద్ధంలో యువకుడుగా ఉన్నటువంటి శపించబడి తర్వాత వృద్ధుడిగా మారిన తర్వాత ఏ విధంగా చేసిన పర్ఫార్మెన్స్ రియల్లీ స్పెల్ బౌండింగ్ పర్ఫార్మెన్స్. ఇక ప్రభాస్ యాజ్ యూజువల్ అశ్వత్థామే హీరోలా కనిపించాడు సినిమా అంతా. ఎక్కువగా అమితాబ్ బచ్చన్ క్యారెక్టరైజేషన్లోనే ఎక్కువగా ఉంది. సరే ఇక సెకండ్ పార్ట్లో మెయిన్ ఇది ఉంటుంది అనుకో. అసలు సెకండ్ పార్ట్ అనేది ఉంది అనే విషయం ముందు ఓపెన్ చేయలే. ఈ మధ్య చాలా సినిమాలు అలాగే కదా, పార్ట్ 2కి చిన్న లీడ్ ఇచ్చేసి పేలర్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కనుక సక్సెస్ అయితే సెకండ్ పార్ట్కి వెళ్తున్నా, లేకపోతే గమ్మని కూర్చుంటున్నారు. దీంట్లో ఒక సెకండ్ పార్ట్కి మంచి లీడ్ ఇవ్వటం జరిగింది. ఇది ఇంతకుముందు రివీల్ చేయమని ఇవాళ అంటే ఒకటి ఇప్పుడు ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 2-3 ఏళ్ళ నుంచి సో ప్రొడక్షన్ జరుగుతుంది, వస్తుంది, ఇదేదో ఒక భారీ సినిమా అవుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని ఆ హంటింగ్ని ఇది నెరవేర్చిందా, లేదా ఇంకొక పార్ట్ వస్తే చూడాలి అనేటువంటి పరిస్థితిలో ఉంచిందా? ఇప్పుడు కట్టప్పని బాహుబలిని ఎందుకు వచ్చాడు కట్టప్ప అనేటువంటి ఒక సస్పెన్స్ పాయింట్లో వదిలేసిన బాహుబలి సిరీస్ని దేశ ప్రధాని సైతం ప్రస్తావించినటువంటి సందర్భం. అంటే ద ఎంటైర్ నేషన్ కాదు, ద ఎంటైర్ వరల్డ్ వెయిటెడ్ కట్టప్ప పొడి చేయడానికి కారణం ఏంటి అనేటువంటి ఒక హుక్ పాయింట్. అలాంటి హుక్ పాయింట్ ఇక్కడ వదిలేశారు కమల్ హాసన్ రివీల్ తోటి. ఒక కమల్ హాసన్ లాంటి ఒక గ్రేటెస్ట్ యాక్టర్ తాలూకు విశ్వరూపం ఓపెన్ అయిన తర్వాత వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ అనేటువంటి హుక్ పాయింట్ ఇందులో కూడా స్ట్రాంగ్గానే ఉంది. స్ట్రాంగ్ అనేది ఫస్ట్ దీంట్లోకి వచ్చేటప్పటికి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడానికి ఏంటంటే టెక్నికల్ ఎక్స్ట్రావగెన్స్ అనేటువంటిది మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఆ షార్ట్ కంపోజిషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ వాడిన వెహికల్స్ కానీ, టెక్నాలజీ అనేటువంటిది ఇండియన్ సినిమాలో హైయెస్ట్ టెక్నాలజీ అనేది చెప్పుకోవాలి ఇప్పటివరకు. మనకి మిగతా సినిమాల్లో ఇప్పుడు ఇంత టెక్నాలజీ వాడటానికి వీలైన సబ్జెక్ట్ ఎవరో తీసుకోవాలి. అంతా ఆల్మోస్ట్ వర్చువల్ క్రియేషన్ కూడా రియాలిటీ దీనికి ఇప్పుడున్న ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంది. అక్కడ నాగేశ్వరిని డైరెక్టర్ని అభినందించాలంటే తను క్రియేట్ చేసుకొని తను ఊహించుకున్నట్టు ఒక అన్రియల్ వరల్డ్ లేకపోతే రియల్ వరల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తన ఇమాజినరీ వరల్డ్, ఒక ఫిక్షనల్ ఇమాజినరీ వరల్డ్ని తను ఏమైతే ఊహించుకున్నాడో దాన్ని టెక్నికల్గా చాలా హై వోల్టేజ్ ప్రజెంటేషన్తో ఇవ్వగలిగాడు అనేటువంటి మాత్రం వీ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ నాగశ్విన్ ఏంటంటే వెరీ సెన్సిబుల్ పర్సన్, వెరీ సెన్సిటివ్ డైరెక్టర్, పర్సనల్గాను డైరెక్టర్గా కూడాను. ఎందుకంటే తన గత 2 చిత్రాలు చూసినట్లయితే ఎవడే సుబ్రహ్మణ్యం కానీ ఈ సినిమా మహానటి కానీ చూసినట్లయితే చాలా డీసెంట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనుకుంటాం. కానీ ఇతనిలో ఇంత టెక్నికల్ జైంట్, ఇంత ప్రజెంటేషన్ వాల్యూస్ ఉంటాయని మనం అనుకో. మీకు ఆ కార్ చూస్తే ఎలా అనిపించింది? ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నింటిలో దాన్ని పెద్ద షోకేస్ చేశారు. ఒక ఫన్గా వాడారు దాన్ని. అది తను తయారు చేసుకున్న తన ఓన్ కారు కూడా తన మాట వినకపోవటం,
దాన్ని ఇతను బతిని ఆడుకోవటం. ఇప్పుడు మన కార్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మన నా కార్లో కూడా అది ఉంటుంది, అలెక్సా లాంటిది ఉంటుంది. అది మనం చెప్పింది విందా, దాన్ని అది మాట్లాడుతూ ఉంటుంది జీపులు. అట్లాగే దీంట్లో కూడా ఆ టెక్నికల్ ఇది బాగుంది. ఆ కారు కానీ మిగతా వెహికల్స్ కానీ అసలు వాటి రూపకల్పన, వాటి డిజైనింగ్ మనం దాన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటామా, గ్రాఫిక్స్ వర్క్కి సంబంధించినటువంటి క్రియేటివ్ ఇవ్వాలో ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలో తెలియదు, కానీ బోత్ ద బేస్ మొత్తం ఆర్ట్ వాళ్ళు వేసి ఇచ్చినటువంటి డిజైన్స్ని టెక్నాలజీ వీళ్ళు డెవలప్ చేస్తారు, గ్రాఫిక్స్ వాళ్ళు. ఫంటాస్టిక్ డిజైనింగ్, ఒక వెహికల్సే కాదు, ఆ సెట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈవెన్ ఖైదీలను బంధించే జైళ్ళు కానీ వాహనాలు కానీ, ఎవ్రీ పీస్ ఆఫ్ ద ఫిలిం, ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఎ టెక్నికల్ ఎక్సలెంట్ అనేటువంటిది మాత్రం మనం హ్యావ్ టు యాక్సెప్ట్. అసలు ఇప్పుడు ఈయన సినిమాలు, ప్రభాస్ సినిమాలు వస్తున్నటువంటి సిరీస్లో చూస్తే ఆఫ్టర్ బాహుబలి, రాధాశ్యామును రామా గోవింద ఉన్నాయి కదా, వదిలేస్తే ఆ రామోర్ శ్యామ్ను వదిలేస్తే, ఆదిపురుషుని రాధేశ్యామ్ని వదిలేస్తే, తర్వాత వచ్చినటువంటి సినిమాలు సాహో కానీ సలార్ కానీ ఈ సినిమా కానీ, ఈ సీక్వెన్స్ ఎలా ఉంది? ఈ సీక్వెన్స్ లో టాప్ ఫిల్మ్ గా దీన్ని చెప్పుకోవాలి, కల్కి అని చెప్పుకోవాలి. ఎందుకంటే సలార్ టు సమ్ ఎక్స్టెంట్, సాహో టు సమ్ ఎక్స్టెంట్. అది రాధేశ్యామును ఆదిపురుషుడు చాలా డిసప్పాయింట్. రామోర్ శ్యామ్ వదిలేద్దాం, అదే రామోర్ రాధేశ్యామ్ రామోర్ శ్యామ్, అవి బాగా డిసప్పాయింట్ చేసినటువంటి ఫిలిమ్స్. ఇవేంటంటే ప్రభాస్ ఉన్నటువంటి మాస్ ఇమేజ్ని యాజ్ ఇట్ ఈస్గా క్యారీ చేసినటువంటి సినిమాలు. రిజల్ట్ కొంత అటు ఇటుగా ఉన్నప్పుడు, ఇప్పుడు సలార్ డిడ్ వెరీ వెల్, సాహో ఇక్కడ చేయకపోయినా నార్త్లో ఇట్ ఇస్ వెరీ బిగ్ హిట్. కాబట్టి మధ్యలో డిసప్పాయింట్ చేసిన ఆ రెండు సినిమాలే. ఇప్పుడు ఇది మళ్ళీ దిస్ విల్ గివ్ ద గుడ్ కంటిన్యూటీ. ఇక్కడ లాంగ్ వెయిట్, ప్రభాస్ స్ట్రెంగ్త్ అనేటువంటిది, అతనికి స్టార్ ఇమేజ్ తాలూకు స్ట్రెంగ్త్ అనేటువంటిది ఎట్టి విధంగా సఫర్ అయ్యేటువంటి ప్రసక్తి లేదు ఈ సినిమా. సార్ లాంగ్ వెయిటింగ్. ఇంకొక 2 సీక్వెల్స్, సలార్ కూడా పార్ట్ 2 అన్నారు, సలార్కి పార్ట్ 2 అన్నారు, దీనికి పార్ట్ 2 అన్నారు. ఈ పార్ట్ 2లతో జీవితాలు సరిపోతాయా? ప్రభాస్కి 10 ఏళ్ళు తీసుకుంటారు, మళ్ళీ బాహుబలి 3 అని ఉంటుందా? ప్రభాస్ మాత్రం మళ్ళీ ఈసారి రాజమౌళికి దొరకకుండా ఉంటే దొరికాడా మళ్ళీ 10 సంవత్సరాలు అంతే ఉంటుంది. తర్వాత ఇంకొకటి, ఈ సినిమాలో ఓవరాల్గా ఏదైతే సక్సెస్ఫుల్ ఫార్ములా, కమర్షియల్ ఫార్ములా లేదా ఒక ట్రెడిషనల్ ఫార్ములా అని ఇండియన్ సినిమాలో ఇప్పటిదాకా ఒక 4 పాటలు 4 ఫైట్లు ఈ సీక్వెన్స్ ఉందో, ఇది మొత్తం బ్రేక్ అయింది కంప్లీట్గా. ఒక ఇంటర్నేషనల్ అవుట్లుక్, ఇంటర్నేషనల్ అప్రోచ్తో సినిమా ఉంది అని అంటే మీరు? 100% ఫార్ములా బ్రేకింగ్ ఫిల్మ్ అని మాత్రం మనం అభినందించవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ ఫార్ములేటర్, రెగ్యులర్ పడికట్టు ఫార్ములాలు అంటే ఏం లేవు దీంట్లో. 3 రీళ్ళకు ఒక ఫైటు, 4వ రీల్లో ఒక సాంగ్, ఆ తర్వాత మళ్ళీ ఒక సెంటిమెంటల్ సీన్, ఇలాంటి స్కేల్స్ ఏమి లేవు, ఫార్ములాలు ఏమి లేవు. ఫార్ములాను బ్రేక్ చేస్తూ ఒక కొత్త కాన్సెప్ట్ వెళ్ళినటువంటి సినిమాగా డూయెట్లు గట్రా ఇవంటి ఏమి లేకుండా గోయింగ్ అగెన్స్ట్ ద టైడ్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఇండియన్ సినిమా, ఒక తెలుగు సినిమానే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ ఫిలిమ్స్ ఆర్ ఫార్ములేటెడ్ ఫిలిమ్స్. ఆ ఫార్ములా నుంచి బయటికి రావటం అనేటువంటి దానికి ఇంత కాస్ట్లీ దీంతో ఎఫర్ట్ చేయటం అనేటువంటిది అభినందించాల్సి ఉంటుంది. నో డౌట్ ఏ పాత్ బ్రేకింగ్ అండ్ ఏ ఫార్ములా బ్రేకింగ్. ఇంకోటి, ఇప్పుడు 600 crores ఎక్స్పెండిచర్ చేశారు కదా, సెకండ్ పార్ట్ కూడా కలిపి షూట్ చేశారా, లేదంటే ఇప్పుడు దానికి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టే పరిస్థితి ఉంటుందా? లేదు, 600 crores అనేటువంటిది ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దీంట్లో షూట్ చేసినటువంటి పార్ట్స్ కొన్ని ఇంకా పెండింగ్ ఉంటాయి, కొంత ఎడిటింగ్లో ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయినాయి, ఆ క్యారెక్టర్స్ అక్కడ ఓపెన్ అయినాయి, కానీ ఎక్కడ కూడా దాని బ్యాక్ ఎండ్ పార్ట్స్ కానీ లేదా అసలు బిగినింగ్. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ చూసుకున్నా, బ్రహ్మానందం క్యారెక్టర్ చూసుకున్నా, అదొక ఇల్లు, దాంట్లో అద్దె కట్టమంటా ఉంటాడు బ్రహ్మానందం ప్రభాస్ క్యారెక్టర్ని, భైరవ క్యారెక్టర్ని. అసలు అదొక ఇల్లు అని దాంట్లో ఉంటున్నాడని దానికి అద్దె కట్టడం, అవన్నీ కూడా అసలు ఒక ఆర్డర్లో లేవు. ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్. ఈ సినిమా విషయంలో కొంచెం మైనస్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉండే ఇన్కన్సిస్టెన్సీ. ఫస్ట్ హాఫ్ కొంతవరకు డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఏదో సెకండ్ హాఫ్లోకి వెళ్ళిన తర్వాత టువర్డ్స్ ద క్లైమాక్స్కి వెళ్ళే టైం వరకు సినిమాలో ఒక గూస్ బమ్ మూమెంట్స్ చూస్తాం తప్ప ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఆ ఫస్ట్ హాఫ్లోనే వచ్చిన ఇవన్నీ క్యారెక్టర్లన్నీ రావటం పోవటం, బ్రహ్మానందం ఏంటో క్యారెక్టర్, ఎందుకు బ్రహ్మానందమో తెలియదు అక్కడ, ఎందుకు రాజేంద్ర ప్రసాద్ తెలియదు. అందరూ కల్కి ఏజ్ లో ఉంటే బ్రహ్మానందం మాత్రమే ఇప్పుడున్న ప్రజెంట్ ఏజ్ లో. తర్వాత ఈ సినిమా హనుమాన్ ఒక సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పని ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశాడు. ఇది కూడా ఎండింగ్ లో సినిమాటిక్ యూనివర్స్ అని అనౌన్స్ చేశాడు. ఇది పార్ట్ 1, పార్ట్ 2 లేదా పార్ట్ 3తో ఆగుతుందా, ఏమన్నా
సీరియల్, ఎందుకంటే హనుమాన్కి అయితే 6 సీక్వెల్స్ మేము ప్లాన్ చేస్తున్నాం అని చెప్పని ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశాడు. సో దీనిలో కూడా అటువంటి డెప్త్ ఏమైనా ఉందా? డెప్త్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవడం బట్టే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఇక్కడ అయిపోయిందంటే కూడా నష్టమే లేదు. ఏ సీక్వెల్ అయినా సరే ఆ సీక్వెల్ కరెక్ట్గా స్ట్రెంగ్త్లో వచ్చినటువంటి సీక్వెల్ ఏంటంటే బాహుబలి సీక్వెల్ మాత్రమే. తర్వాత ఏమవుతున్నాయంటే సినిమాలు, బాహుబలి కూడా బిగినింగ్లో అనుకోలేదు, మధ్యలో కథ ఎక్స్పాండ్ అవటం, వాళ్ళకి మంచి హుక్ పాయింట్ దొరకటం, ఆ హుక్ పాయింట్ దగ్గర నుంచి కథ ఎక్స్పాండ్ చేసుకున్న దాంట్లో ఉంది. ప్రతి సినిమాని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతామంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కంటెంట్. కంటెంట్ బాగుంటే సిరీస్ ఎన్నైనా చేసుకోవచ్చు. అంటే జేమ్స్ బాండ్ సిరీస్ హాలీవుడ్ సినిమాల్లో అంటే ట్రయాలజీలు దాటిపోయి వాళ్ళు సిరీస్లోకి వెళ్ళిపోయారు. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కానీ, ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి పవర్ రేంజర్స్ ఉన్నాయి కదా, మొత్తం అంతా అవెంజర్స్ టీమ్స్ మొత్తం అవన్నీ కూడా 1, 2, 3, 4, 5, 6. సో ఆ సీక్వెన్స్ ఆ మోడల్లోకి ఇండియన్ వెళ్ళొచ్చు. ఈ సినిమా వెళ్ళొచ్చు. ఈ సినిమా ఒక పాత్ మేకర్ కావచ్చు దానికి. ఎందుకంటే కాకపోతే మనకేంటంటే ఈ అవెంజర్స్ ఈ సినిమాలో లాజిక్లు గట్రా ఏం తగలటి సాగు. త్రూ అవుట్ ఒక ఫైట్స్ ఒక ఇదిలో వెళ్ళిపోతుంటారు. మనకి కొంత లాజికల్ ఇది మన ప్రేక్షకుడు ఆడియన్స్కి, అది మన ఆడియన్స్కి స్టోరీ ఏంటి, స్టోరీ వెనక డెప్త్ ఏంటి, దాంట్లో ఇమోషన్ ఏంటి మెయిన్. ఈ సినిమా ఈజ్ కంటెంట్, ఇమోషన్. సినిమా ఈజ్ నాథింగ్ బట్ నువ్వు ఎంత టెక్నాలజీ చేసినా ఏం చేసినా ఫైనల్గా సినిమా అంటే కంటెంట్ అండ్ ఇమోషన్. ఇమోషనల్ కంటెంట్ యాక్చువల్గా అది ఉంటే ఎన్ని సీక్వెన్స్లను తీసుకోవచ్చు. దీనికి కూడా వెళ్తే ఎన్నైనా వెళ్ళచ్చు. దీంట్లో మీ ఇమోషనల్ కంటెంట్ అనేటువంటి పార్ట్ 2లో సెకండ్ హాఫ్లో ఉన్నంతగా ఫస్ట్ హెవీలీ లోడెడ్ లాగా ఉంది. చాలా పెండింగ్ పెట్టారు కాబట్టి, డౌట్స్ చాలా వదిలేశారు కాబట్టి. ఏదేమైనా ద బ్యానర్ వైజయంతి మూవీస్ ఇండియన్ ఫిలిం మేకింగ్ స్టాండర్డ్స్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అనేటువంటి అభినందన మాత్రం అశ్విని దత్ గారికి, బ్యానర్ అధినేత అశ్విని దత్ గారికి, వాళ్ళ పిల్లలు ప్రియాంక అండ్ స్వప్న దత్తులు ఇద్దరికి కూడాను. ద క్రెడిట్ ఈస్ టు బి అట్రిబ్యూటెడ్ టు బోత్ టు దట్ బ్యానర్. ఓకే, అందులో డౌట్ లేదు. సో ఇప్పుడు బడ్జెట్ పరంగా మాట్లాడాం మనం, కలెక్షన్స్ పరంగా కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ డే రికార్డ్స్ మోగించబోతుంది, RRR బ్రేకింగ్ చేస్తుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? రీచ్ అయిందని ఎలా చెప్తాం, ఇవాళ ఇంకా ఓన్లీ హాఫ్ డే. ఆ ఊపు అయితే ఉంది. సో రీచ్, ఎందుకంటే ఆల్రెడీ ఓవర్సీస్లో 3 మిలియన్ ఇది రావటం అనేటువంటిది మామూలు విషయం కాదు. $3 మిలియన్ అనేటువంటిది ఫస్ట్ డే కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో. మిగతా చోట్ల కూడా బజ్ ఉంది. ఇప్పుడు వెళ్ళినటువంటి టాక్ టు అవుట్ ఎక్స్టెంట్ ఇట్ క్రియేట్స్ ద రిమైనింగ్ షోస్ కూడా అన్నీ ఆల్రెడీ అయిపోయినాయి కదా. ఫిగర్స్ హ్యావ్ టు కమ్ అవుట్. అది డిస్కస్ చేయడానికి మనం ఫస్ట్ డే కలెక్షన్స్లో బ్రేక్ చేస్తుంది, ఆ ఫస్ట్ వీక్ కలెక్షన్స్లో ఎంత బ్రేక్ చేస్తుంది, ఓవరాల్గా ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద కమర్షియల్ పొటెన్షియల్ ఆఫ్ ద ఫిల్మ్ అనేటువంటిది డిస్కస్ చేయడానికి మాత్రం ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ దట్. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది ప్రాజెక్ట్ కే డీకోడింగ్. ఇది ఓవరాల్గా సినిమా పర్ఫార్మెన్స్, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం ఇది పండగ లాంటిదిగా ప్రభు గారు చెప్తున్నారు. ఇక లాజిక్స్ని పక్కన పెట్టి సినిమా నెరేట్ చేసినటువంటి విధానాన్ని చూస్తే ప్రజెంట్ డే ట్రెండ్కి తగ్గట్టుగా ఈ సినిమాని మూవ్ చేశారు. ముఖ్యంగా ఇండియన్ సినిమాలో ఇది ఒక పాత్ బ్రేకింగ్ స్టైల్ అవుతుంది. గతంలో ఉన్నటువంటి ఫార్ములాస్ని మొత్తాన్ని కూడా బ్రేక్ చేసినటువంటి క్రెడిట్ వైజయంతి బ్యానర్కి దక్కుతుందని ప్రభు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.